ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన పూర్వీకులు కానీ కళలో కానీ వస్తే ఏం జరుగుతుంది అదే వీడియోలో తెలుసుకుందాం. మనం నిద్రపోతున్నా కూడా మన మెదడు పనిచేస్తున్నప్పుడు వచ్చేవే కళలు. మనిషికి కళలు రావటం అనేది ఎంతో సహజం. కళల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని మంచివి, కొన్ని భయపెట్టేవి, ఇంకొన్ని ప్రమాదకరమైనవి ఉంటాయి. కొన్ని కళలు ఎందుకు వచ్చాయో దానికి సమాధానం కూడా దొరకదు. అంటే ఏ కళ ఏ కోవకు చెందుతుందో కూడా తెలియని కళలు కూడా ఉంటాయి. అందులో ఒకటే చనిపోయిన మన పూర్వీకులు మన కళలోకి రావడం. అలా వచ్చినప్పుడు మనకు మంచి జరుగుతుందో లేదో, వాళ్ళు మనతో ఏదైనా చెప్పడానికి వచ్చారు లాంటి ఎన్నో అనుమానాలు వస్తూ ఉంటాయి. ప్రతి కళకి ఒక అర్థం ఉంటుంది. అలాగే ఇలాంటి కళలకు కూడా కొన్ని అర్థాలు ఉంటాయి. మామూలుగా హిందూ ఆచారాల ప్రకారం చనిపోయిన వాళ్ళకి కర్మ, అలాగే వాళ్ళని ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ సంవత్సరికం కూడా చేస్తూ ఉంటాం. పురాణాల ప్రకారం అలా క్రమం తప్పకుండా సంవత్సరికం చేసే కుటుంబాలలో మంచి జరుగుతుంది అని చెబుతారు. అలాగే ఆ చనిపోయిన పూర్వీకుల ఆశీస్సులు కూడా వారిపై ఉంటాయని చెబుతారు. చనిపోయిన వాళ్ళు నవ్వుతూ లేదా ఆశీర్వదిస్తున్నట్లు కనబడితే దాని అర్థం మనకు ఏదో మంచి జరగబోతుందని. మీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే కానీ మధ్యలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటే, పూర్తి చేయడం కష్టం అవుతున్న సమయంలో ఎవరైనా మీకు తెలిసిన పెద్దవాళ్ళు ఆ ఇబ్బందుల నుండి మీకు బయటకు రావడానికి సహాయం చేస్తే అది పరోక్షంగా మీ పూర్వీకులు మీకు సహాయం చేసినట్లే అని భావించాలి. మీ పూర్వీకుల ఆశీస్సులు అలా వారి రూపంలో వచ్చి మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తాయి. మీ పూర్వీకులు యాక్సిడెంట్ లాంటి వాటిలో కాకుండా సహజ మరణానికి గురైతే ఖచ్చితంగా వారు మీ మంచినే కోరుకుంటారు. వారు మీ కళలో వస్తే మీరు చేస్తున్న పనులు, ఇంకా చేయబోయే పనులు సరిగా పూర్తవ్వాలని, మీరు జీవితంలో ఎంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు అని అర్థం. మీరు అనుకునే సమయంలో డబ్బులు వచ్చినా, కొత్త వ్యాపారాలు ఏమైనా ప్రారంభించినా, తలపెట్టినా, పనులు సమయానికి పూర్తయినా, అలాగే ఎప్పటి నుండో వాయిదా పడిపోయిన పనులు పూర్తయినా కూడా అందులో పూర్వీకుల ఆశీస్సులు కొంత ప్రాతినిధ్యం వహిస్తాయి. అది కూడా ప్రత్యేకించి కర్మలు చేసే సమయంలో ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఖచ్చితంగా అందులో మీ పూర్వీకుల ఆశీస్సులు తప్పకుండా ఉన్నట్లని అర్థం చేసుకోవాలి. ఇక మీ తోబుట్టువులను, తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నట్లయితే మీ చనిపోయిన పెద్దవాళ్ళ దీవెనలు మీకు మెండుగా ఉంటాయి. ఇప్పటి వరకు మనం చెప్పినవన్నీ పూర్వీకుల కళలో కనిపించినప్పుడు జరిగే విషయాలు. కానీ మీకు కళలో పాములు రావడం కూడా మీ పూర్వీకులకు సంబంధించిన విషయమే. మీకు కళలో పాములు కనబడితే మీ పూర్వీకులు ఎల్లప్పుడూ మీ మంచినే కోరుకుంటారు. మీరు చేసే ప్రతి మంచి పనికి వారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయని అర్థం. అలాగే వారు ఏదో ఒక లోకంలో సుఖంగా ఉన్నట్లు మనకు చెబుతున్నట్లు కూడా ఆ కళ సూచనగా ఉంటుంది. ఇవన్నీ శాస్త్రాలు చెబుతున్న విషయాలు. కానీ ఒకసారి మనం సాధారణంగా ఆలోచిస్తే ఇలా కళలు రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. మీరు ఒకవేళ రోజు మొత్తంలో ఒక వ్యక్తిని లేదా ఆ వ్యక్తిని ఒక్కసారైనా గుర్తు చేసుకున్నప్పుడు, అలా గుర్తు చేసుకున్న సమయంలో మీ మెదడు దృష్టి ఆ విషయం మీద కేంద్రీకరిస్తే, తర్వాత మనం వేరే ఎన్ని పనులు చేసుకున్నా మనం ఆ వ్యక్తి గురించి శ్రద్ధతో విన్నాం కాబట్టి ఆ విషయం మన మెదడులో స్టోర్ అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఆ వ్యక్తి మన కళలోకి వస్తారు అని కూడా అంటారు. ఏది ఏమైనా దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, మన పూర్వీకులు ఒకవేళ మన కళలోకి రావడానికి దాదాపుగా ఉన్న కారణం వారు మన మంచిని కోరుకోవడం, మనకి ఏదో ఒక రూపంలో వారి సహాయాన్ని అందించడానికి అని తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మరి పూర్వీకులు రావడం వల్ల మనకు మేలు జరుగుతుందని, అది కూడా కళలో రావడం వల్ల మనకు మేలు జరుగుతుందని మరి కళల శాస్త్రం చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.